జై సాయి మాస్టర్. రామభక్త శ్రీ రంగన్న బాబు చరితము షష్టమాధ్యాయము. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాదాయ సీతాయ పతయే నమః. కార్యంపూడి రామకృష్ణారావు గారి స్వీయ అనుభవాలు. కార్యంపూడి రామకృష్ణారావు చీరాలలో సద్బ్రాహ్మణ పండిత కుటుంబంలో జన్మించారు. వీరు చిన్న వయసులో రంగన్నబాబు గారిని చీరాలలో తొలుత వారి పితామహుని వెంట వెళ్ళి చూడడము జరిగినది. వీరి పూర్వజన్మ సుకృత ఫలముగా యుక్త వయసు వచ్చిన తర్వాత బాబుగారికి అనన్య భక్తునిగా మారడము జరిగినది. వీరు ఉద్యోగరీత్యా రెవెన్యూ డిపార్ట్మెంట్లో డిప్యూటీ కలెక్టర్ స్థాయికి ఎదిగినారు. రంగన్నబాబు చివరి 18 సంవత్సరాలు గుంటూరులో ఉండగా రామకృష్ణారావు కూడా గుంటూరులో స్థిరపడి వీలున్నప్పుడల్లా బాబుగారిని కలిసేవారు. రంగన్నబాబు కూడా ఎక్కువగా వీరి ఇంటికి వచ్చి వీరి కుటుంబ సభ్యులకు ఆశీస్సులు ఇచ్చేవారు. రామకృష్ణారావు రంగన్నబాబు గారి చరితమును రాసి ప్రచురించి ధన్యత పొందిన కర్మయోగి. ఆ చరితములోని విషయాలను యథాతథముగా పొందుపరిచాము. ఏలూరు పట్టణము అభివృద్ధి చెంది మున్సిపాలిటీ వారి పంపుల ద్వారా నీటి సరఫరా వీధి వీధికి చేయడముతో రంగన్నబాబు గారి నీళ్ల కావడికి ఏలూరులో పని లేకుండా పోయినది. పిల్లలు చిన్నవాళ్ళు. పెద్ద కుమారుడు కొద్దిపాటి చదువు నేర్చుకుని ఒక వ్యాపారి వద్ద గుమాస్తాగా కుదిరినాడు. అతనికి లభించే జీతము అతి కొద్ది మొత్తంలో ఉండేది. కావున కుటుంబం గడపడానికి మార్గం వెతుక్కోవలసి వచ్చినది. తనకు తెలిసిన వారి సలహాపై నీళ్ల కావడి మోయడానికి చీరాల చేరుకున్నారు. అప్పటికి వారి వయసు 51 సంవత్సరాలు దాటినది. 1946, 47 సంవత్సరములలో చీరాలలో పైపుల ద్వారా నీటి సరఫరా లేదు. ఊరిలో అక్కడక్కడా ఉన్న మంచినీటి బావుల నుండి సంపన్నులైన వారు తమ ఇండ్లకు మంచినీళ్లు తెప్పించుకునేవారు. రంగన్నబాబు చీరాల వచ్చి చీరాల పేరాల సరిహద్దులో అనగా రైల్వే స్టేషన్ నుండి ఊర్లోకి వచ్చే రోడ్డు దగ్గర ఉన్న ఒకరింట్లో ఉండేవారు. రంగన్నబాబు మోసే కావడి బిందెల పరిమాణము బాగా ఎక్కువగా ఉండడంతో హోటల్ యజమానులు ఆకర్షింపబడి రంగన్నబాబు ద్వారా నీటిని తెప్పించుకునేవారు. ఆ రోజులలో కావడి బిందెలు అంటే 2 బిందెలు పోస్తే 2 అనాలు అంటే బేడ ఇచ్చేవారు. ఆ విధంగా నీళ్లు సరఫరా చేసి వచ్చిన డబ్బులు ఏలూరులో ఉన్న తన కుటుంబానికి బాబుగారు పంపించేవారు. రంగన్నబాబు గారి రెండవ కుమారుడు పెద్దవాడైన తర్వాత ఆముదం వీధి వీధికి తిరిగి విక్రయించేవాడు. ఆయనకు రామానుగ్రహం కలిగినది. మూడో కుమారుని ఏలూరులో దత్తత ఇచ్చారు. 2 ఆడపిల్లల పెళ్లిళ్లు చేశారు. మొదటిసారిగా రామకృష్ణారావు రంగన్నబాబుని చీరాలలో 1947 సంవత్సరం డిసెంబర్ నెలలో కలుసుకున్నాడు. అంతకు పూర్వం 5-6 నెలల క్రిందట రంగన్నబాబు చీరాల చేరుకున్నారు. చీరాలలో రిటైర్డ్ శానిటరీ ఇన్స్పెక్టర్ నరసింహారావు గారి ఇంట్లో ఒక గదిలో ఉండేవారు. రామకృష్ణారావు గారి పితామహులు రామకాంత కవి చీరాల హైస్కూల్లో తెలుగు పండితులుగా పదవీ విరమణ చేసి ఉన్నారు. వారి సహోపాధ్యాయులు బంద ఆదినారాయణ శర్మ ఇత్యాది దైవ చింతనాపరులు సాయంకాల సమయంలో పేరాల గ్రామ పంచాయతీ కార్యాలయము అనగా చీరాల పేరాల సరిహద్దులో ఉండే పార్కులో కలుసుకుంటూ ఉండేవారు. రామభక్తుడైన రంగన్నబాబు ఏలూరు నుండి చీరాలకు వచ్చి ఉన్నట్లు రమాకాంత కవికి తెలిసినది. వారిది నిష్కామ జీవితమని, చెమటోడ్చిన సంపాదనతో జీవనం చేస్తారని తెలుసుకుని రంగన్నబాబుతో పరిచయం ఏర్పడింది. ఆ సమయంలో రామకృష్ణారావు చీరాల హైస్కూల్లో స్కూలు ఫైనల్ చదువుచున్న రోజులవి. చీరాల పేరాలలో ఉన్న పెద్దలు సంపన్నులు అయిన కొందరు అప్పుడప్పుడు మహనీయ భక్తులను చీరాల పట్టణానికి ఆహ్వానించి వారి ఆశీస్సులు పొందుచుండేవారు. రమాకాంత కవి గారిది పండిత వంశము మరియు చీరాల హైస్కూల్లో పండితుడిగా పనిచేసి ఉన్నందున చీరాలలో జరిగే ముఖ్యమైన కార్యక్రమాలలో పాల్గొనేవారు. ఆ సందర్భంలో రమాకాంత కవి వెంబడి మనుమడైన రామకృష్ణారావు వెళ్ళి ఆయా మహనీయుల దర్శనం చేసుకునేవాడు. రంగన్నబాబు దర్శనానికి తనకు మనుమడు అయిన రామకృష్ణారావు గారిని తీసుకుని వెళ్ళాలని రమాకాంత కవి సంకల్పించారు.
శ్రీ రంగన్న బాబు గారి దినచర్య. రంగన్న బాబు గారు తెల్లవారుజామున అంటే రాత్రి 2, 3 గంటల మధ్యన నిద్రలేచి కాలకృత్యములు తీర్చుకుని స్వయంగా బావి వద్ద నీళ్లు తోడుకుని స్నానమాచరించేవారు. నిరంతరము రామనామ జపము చేసే రంగన్న బాబుకు అన్ని వేళల కంటే స్నానమాచరించు సమయంలో నామజపము వలన ఆహ్లాదకరంగా ఉండడంతో ఎన్ని నీళ్లు తోడిపోసుకున్నా తనివి తీరేది కాదు. అలా ఉదయం 5 గంటల వరకు స్నానమాచరించి బట్టలు అనగా కొల్లాయి, అంగవస్త్రము ఉతికి ఆరవేసి, తర్వాత నీళ్ల కావిడితో మంచినీరు మోయుటకు ఉపక్రమించేవారు. ఉదయం 9, 10 గంటల వరకు కావిడితో నీళ్లు మోసేవారు. నీళ్లు మోసి నీళ్లు మోసే పని ముగించిన వెంటనే మరలా స్నానానికి బావి వద్దకు వెళ్ళేవారు. స్నానానంతరం మధ్యాహ్నం 11, 12 గంటల మధ్యన భోజనానికి వెళ్ళేవారు. అప్పటి వరకు ఏ విధమైన ఆహారం గాని, ఫలహారం గాని సేవించరు. చీరాల, పేరాల ఆ రోజులలో పెద్ద పట్టణం కాకున్నా అంతా ఒక మైలు దూరం లోపలే ఉండేది. చీరాల, పేరాలలో ఉద్యోగ, వ్యాపార వర్గాల వారు బాబుగారిని బాగా ఆదరించారు. ఎంతో భక్తితో, ఆప్యాయముగా వారి ఇండ్లకు భోజనానికి ఆహ్వానించేవారు. వారు పిలిచిన ప్రకారం వారి ఇల్లు వెళితే విశేషమైన వంటకాలు చేసి పెడతారు. కాన రంగన బాబు గారు వారందరి ఇండ్లకు వెళ్లరు. ఆయనకు బుద్ధి పుట్టిన రోజున ముందుగా చెప్పకుండా వెళ్లి ఇంట్లో ఇల్లాలిని అడిగి భోజనం చేసేవారు. రంగన్ బాబు తమ ఇంటికి వచ్చారని ఆ మహిళలు సంతోషపడినా, సాధారణ వంటలతో భోజనం పెట్టవలసి వచ్చినది కదా అని అసంతృప్తి చెందేవారు. రంగన్ బాబు గారికి అదే తృప్తి. రంగన్ బాబు చింతకాయ పచ్చడి, పెసర పచ్చడి, కొబ్బరి పచ్చడి ఇష్టము. తాంబూల సేవనం చేసేవారు. ఆకు, వక్క నమలడానికి బిగుతైన పండ్లు లేనందున నలగగొట్టి ముద్దగా చేస్తే నోట్లో వేసుకొని చప్పరించేవారు. వారికి చుట్ట కాల్చే అలవాటు కూడా ఉన్నది. మధ్యాహ్నం భోజనానంతరం కొంతసేపు విశ్రమించి 3 గంటల సమయంలో స్నానము చేసి 5 గంటల వరకు కావళ్ళు మోసేవారు. వెంటనే మరలా స్నానం చేసి మంచినీళ్ళు కావళ్ళు మోసిన డబ్బులు వసూలు చేసుకుంటూ ఊరిలో దేవాలయాలు సందర్శించేవారు. రాత్రి 8:30 గంటలకు దేవాలయాలలో గడిపి యథావిధిగా భోజనం చేసి పడకకు ఉపక్రమించేవారు. వేసవి రోజులలో బయట పంచలలో అరుగుల మీద శయనించేవారు. ఎక్కడైనా చాప మీద విశ్రమించేవారు. ఇది వారి దినచర్య. రోజుకు 2 సార్లు మాత్రమే భోజనం చేసేవారు. పండ్లు, పలహారములు తినేవారు కాదు. బాబుగారితో సావధానముగా మాట్లాడవలెనంటే సాయంత్రం 5:30 గంటలకు లేక రాత్రి వారు పరుండబోవుటకు ముందు మాట్లాడే అవకాశం ఉండేది. అలరించిన వేణుగానము. రంగన్న బాబు మొట్టమొదట చీరాల చేరినప్పుడు రిటైర్డ్ శానిటరీ ఇన్స్‌పెక్టర్ నరసింహారావు గారి ఇంట్లో ఉండేవారు. ఆ రోజులలో పెద్దగా ఇండ్ల కొరత గాని, అద్దెల భారము ఉండేది కాదు. ఒకనాటి భోజనానంతరము నరసింహారావు బాబుగారితో పిచ్చాపాటి మాట్లాడుచూ "రంగన్నా, శ్రీకృష్ణుడు పాడే వేణుగానము వినవలనని కోరికగా ఉన్నదని" అన్నారు. వెంటనే బాబుగారు "ఎప్పుడైనా కృష్ణుడు వేణుగానం చేయునప్పుడు చెబుతాను విందురుగాని" అని అన్నారు. కొద్ది రోజుల తర్వాత ఒక అర్ధరాత్రి సుమారు 2 గంటల సమయంలో బాబుగారు నరసింహారావు గారు నిద్రించే గది తలుపు తట్టి నిద్రలేపి "అయ్యా, కృష్ణుడు వేణుగానం చేయుచున్నాడు రండి" అని తన గదిలోనికి పిలిచారు. గది లోపల వేణుగానం వినిపించగా నరసింహారావు ఆ గానానికి తన్మయుడై, నిరుత్తరుడై రంగన్న గారి ఆధ్యాత్మిక శక్తిని గ్రహించి రంగన్నబాబు ముందు సాష్టాంగపడిరి. అప్పటి వరకు బాబుగారి యందు పూర్తి అవగాహన లేని నరసింహారావు గారు తర్వాత రంగన్నబాబు గారికి అనన్య భక్తునిగా మారిపోయాడు. తొలిసారిగా రంగన్నబాబు గారిని సందర్శించడం. శానిటరీ ఇన్స్‌పెక్టర్ నరసింహారావు గారి ఇంట్లో రంగన్నబాబు ఉండగా 1949 సంవత్సరం డిసెంబర్ నెల చివరి రోజులలో ఒకరోజు రమాకాంత కవి రామకృష్ణారావుని తన వెంట వెళ్ళి రాత్రి 8:30 గంటల సమయంలో దర్శింపజేశారు. మార్చి నెలలో రామకృష్ణారావు స్కూల్ ఫైనల్ పరీక్షకు హాజరు కావాల్సి ఉన్నది. అప్పుడు రమాకాంత కవి పెద్దగా బాబుగారితో మాట్లాడలేదు.
ఆ గదిలో రాములవారి పటం ముందు ఒక నారింజ పండు మాత్రం ఉన్నది. రంగన్న బాబు ఆ పండును రామకృష్ణారావు చేతికిచ్చి తినవలసినదిగా చెప్పారు. చిన్నప్పటి నుంచి భక్తి మార్గం అలవాటై ఉన్నందున అప్పటినుంచి రామకృష్ణారావు బాబుగారిని ప్రతినిత్యము సందర్శించేవాడు. వారితో కలిసి దేవాలయాలు సందర్శించేవాడు. క్రమక్రమంగా బాబుగారి అనుగ్రహం రామకృష్ణారావుకు లభ్యమైనది. 1952 సంవత్సరం డిసెంబరు నెలలో చీరాల వేణుగోపాలస్వామి దేవాలయములో రంగనబాబు స్వామి ఇచ్చారని 3 దేవదారు పుష్పాలు రామకృష్ణారావు చేతిలో ఉంచారు. అప్పుడు సమయం రాత్ర 7:30, 8 గంటలు. ఆ అపురూప పుష్పాలను రామకృష్ణారావు అంత మునుపు ఎన్నడూ చూడలేదు. సువాసనలు గుబాళించగా ఆ పుష్పాలను ఇంటిలో పెట్టినను గది అంతా సువాసనలు వెదజల్లినవి. తదుపరి అదే దేవాలయంలో మరికొన్ని సార్లు ఆ అపురూప పుష్పాల ప్రాప్తి రామకృష్ణారావుకు లభించినది. 1954 సంవత్సరంలో రామకృష్ణారావు పరీక్షలకు హాజరు కావాల్సి ఉన్నది. ఆ సమయంలో వారి కుటుంబం క్లిష్ట పరిస్థితిలో ఉండేది. ఆయనను ఇబ్బందులు పడలేదు. రామకృష్ణారావు 1953 సంవత్సరం డిసెంబర్ నెల చివరిలో బాబుగారితో తన పరీక్షల గురించి విన్నవించాడు. వారు దయతలచి పరీక్షలలో చదవాల్సిన ఒక పుస్తకాన్ని తీసుకుని వారి వెంట చీరాలలోని వేణుగోపాలస్వామి దేవాలయానికి రమ్మన్నారు. బహుశా అప్పుడు రాత్రి 8 గంటలు అయి ఉంటుంది. దేవాలయ అర్చకులు దేవాలయాన్ని మూసివేసి వెళ్లారు. రంగనబాబు గారు రామకృష్ణారావును దేవాలయ ముఖద్వారం వద్ద తీసుకువెళ్లిన పుస్తకాన్ని ఉంచమన్నారు. కొద్ది నిమిషాల తర్వాత శ్రీ రామచంద్ర ప్రభువు పుస్తకాన్ని స్పృశించారని, తీసుకోవలసిందని రంగనబాబు గారు రామకృష్ణారావుకు చెప్పగా, రామకృష్ణారావు పుస్తకాన్ని తీసుకుని శ్రీ రామచంద్ర ప్రభువు స్పృశించారని ఎలా తెలుస్తుందని బాబుగారిని ప్రశ్నించాడు. అప్పుడు బాబుగారు రామకృష్ణారావు గారితో పుస్తకం తెరిచి చూడమని చెప్పగా, పుస్తకం పేజీల మధ్య భాగములో కొంత పసుపు ఉండడాన్ని రామకృష్ణారావు చూశాడు. శ్రీ రామచంద్ర ప్రభు స్పృశించారని చెప్పుటకు పసుపు ఉండటమే గుర్తు అని, పరీక్షకు వెళ్ళేటప్పుడు ఆ పసుపు నొసట ధరించమని బాబుగారు రామకృష్ణారావుతో చెప్పారు. రామకృష్ణారావు అలాగే చేయగా అత్యధిక మార్కులతో పరీక్షలు పాసయ్యాడు. అదే సంవత్సరం చివరిలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలకు హాజరయ్యాడు. రామకృష్ణారావు గారికి 1955 సంవత్సరం మార్చిలో వివాహమైనది. వివాహానంతరము ఏప్రిల్ నెలలో రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉద్యోగ ప్రాప్తి. అలా బాబుగారి అనుగ్రహ పరంపరలు రామకృష్ణారావు గారికి సంపూర్ణంగా లభ్యమైనాయి. రామకృష్ణారావు ఉద్యోగరీత్యా తెనాలి వెళ్ళాడు. అప్పుడప్పుడు తెనాలి నుంచి బాబుగారిని దర్శించుటకు చీరాలకు వచ్చేవారు. 1962 సంవత్సరంలో వీరి ఉద్యోగం బాపట్లకు ట్రాన్స్ఫర్ కావడంతో చీరాలలో కాపురం ఉంటూ రోజు బాపట్ల వెళ్ళి వచ్చేవారు. తరచుగా బాబుగారి అమృత హస్తాలతో పండ్లు, ప్రసాదాలు స్వీకరించే భాగ్యం కలిగినది. 1962 సంవత్సరము ధనుర్మాసపు రోజులలో ఒక రోజున బాపట్ల నుండి చీరాలకు ఆలస్యముగా రాత్రి 12 గంటలకు చేరాడు. ఆ రోజు రాత్రి శ్రీ రామచంద్ర ప్రభువు బాబుగారికి వేణుగోపాలస్వామి ప్రాంగణం వెనుక ఒక పెద్ద అరటి ఆకుపై బొబ్బట్లు ప్రసాదించి, రంగన్న, ఈ బొబ్బట్లను నీకు తెలిసిన వారందరికీ పంచిపెట్టు అని అన్నారు. వెంటనే రంగనబాబు గారు సమీపంలో ఉన్న ఒక పెద్ద క్యారియర్ సమకూర్చుకుని వారికి జ్ఞాపకం ఉన్న వారందరికీ పంచారు. అలాగే రామకృష్ణారావు గారి ఇంట్లో కూడా రంగన్నబాబు గారు బొబ్బట్లు ఇచ్చి వెళ్ళారు. రామకృష్ణారావు ఆ రాత్రి ఇంటికి వచ్చుటకు రవాణా సౌకర్యము లభించక బాపట్లలో ఉండిపోవలసి వస్తుందేమోనని అనుకుంటూ అయినా ప్రయత్నం చేద్దామని మెయిన్ రోడ్ మీదకు రాగా, చీరాల వెళ్ళే వాహనము చిక్కగా అర్ధరాత్రి 12 గంటలకు చీరాల చేరాడు. బాబుగారి అనుగ్రహం వలన ఆ రాత్రి ఇంటికి చేరడము, ప్రసాదం పొందే భాగ్యము లభించడము రామకృష్ణారావుకి అమితానందము ఇచ్చాయి. శ్రీకృష్ణ మహిమ. ఒకనాటి సాయంకాలం 4 గంటల వేళ రంగన్నబాబు పేరాలలో రామకృష్ణారావు ఇంటికి వచ్చారు. రామకృష్ణారావు ఇంట్లో పెద్ద సైజు శ్రీకృష్ణ భగవానుని పటం గోడకు వేలాడదీసి ఉన్నది. పటం దగ్గరగా బాబుగారు నిల్చుని చేత్తో పటం వైపు నుండి
ఇలా లాగగానే చేతిలో ఎర్రని ఈత పండు ప్రత్యక్షమైనది. శ్రీకృష్ణుడు ఈత గెలలతో ఆటలాడుచున్నాడని, ఆయన చేతిలో నుండి ఒక ఈత గెల లాగేద్దామని ప్రయత్నిస్తే, ఒక్క పండు మాత్రము చిక్కినదని రంగన్నబాబు చెప్పి, అచ్చట ఉన్నవారినందరినీ ఆశ్చర్యపరిచారు. మరొకసారి రామకృష్ణారావు రంగన్నబాబు గారి సమక్షంలో ఇంటిలోని పూజ గదిలో అరటిపండ్లు నైవేద్యముగా పెట్టాడు. స్వామి నైవేద్యం స్వీకరించినట్లు అందుకు గుర్తుగా అరటిపండ్లపై గోళ్ళు గుర్తులు స్పష్టంగా కనిపించాయి. ఏలూరులో బాబుగారి కుటుంబ సభ్యుల మధ్య. రంగన్నబాబు చీరాలలో ఒంటరిగా ఉండగా, వారి కుటుంబ సభ్యులు మాత్రం ఏలూరులో ఉండేవారు. రంగన్నబాబు 5, 6 నెలలకు ఒకసారి ఏలూరు వెళ్లి తిరిగి చీరాల వస్తూ ఉండేవారు. 1956వ సంవత్సరంలో రామకృష్ణారావు తెనాలిలో ఉద్యోగం చేస్తూ అప్పుడప్పుడు చీరాలలో బాబుగారిని కలుసుకునేవాడు. ఒకసారి రంగన్నబాబు రామకృష్ణారావుతో ఏలూరులో వారి ఇంటికి వెళ్లి వారి భార్యాబిడ్డలను చూచి రావాల్సిందని, అమ్మగారు ఇష్టపడితే వెంటబెట్టుకుని చీరాలకు తీసుకురావాల్సిందిగా కోరారు. అదే మొదటి పర్యాయం రామకృష్ణారావు ఏలూరు వెళ్ళడం. రామకృష్ణారావు బాబుగారింటికి వెళ్ళి కుటుంబ సభ్యులను చూచి రంగన్నబాబు చెప్పిన విషయము అమ్మగారికి తెలియపరిచాడు. కానీ అప్పటి పరిస్థితిని బట్టి అమ్మగారు చీరాల రాజాలకపోయిరి. రామకృష్ణారావు 1963వ సంవత్సరం డిపార్ట్‌మెంటల్ పరీక్షలు వ్రాయడానికి ఏలూరు రాగా, అప్పుడు బాబుగారు ఏలూరులో ఉండడం తటస్థించినది. బహుశా నా కొరకే వారు ఏలూరు వచ్చారని, ఇది మహద్భాగ్యమని రామకృష్ణారావు భావించాడు. బాబుగారికి ఏలూరులో తన భక్త బృందంలో ఎవరి ఇంట్లోనైనా బస చేయడానికి ఇబ్బంది ఉండేది కాదు. రంగన్నబాబు గారు ఎప్పుడు వచ్చినా వారు ఉండడానికి ఒక గది ప్రత్యేకించి ఉంచేవారు. రంగన్న బాబు గారిని మిక్కిలిగా పూజించే వారిలో శ్రీ మండా జగన్నాథరావు ఒకరు. రామకృష్ణారావు గారికి వారి ఇంటి గదిలో ఉండడానికి ఏర్పాటు చేశారు. ఏలూరులో జల జలా జలాపహేశ్వర స్వామి, మార్కండేయ స్వామి ఇత్యాది ప్రసిద్ధ దేవాలయములు కలవు. బాబుగారు రామకృష్ణారావును ప్రతిరోజు ఆ దేవాలయాలకు తీసుకువెళ్ళేవారు. భోజన వసతికి లోటు లేదు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క భక్తుని ఇంట్లో ఈ భోజనం ఏర్పాటు చేశారు. అందులో ముఖ్యముగా శ్రీ వక్కలగడ్డ వెంకటరత్నం ఉరఫ్ తాతయ్య గారు, దేవులపల్లి కృష్ణమూర్తి గారు, శ్రీ మండా జగన్నాథరావు గారు ముఖ్యులు. ఏలూరులో మోతేవారు జమీందారులు. శ్రీ మోతే నరసింహారావు గారు చాలా విలాసవంతమైన జీవితం గడిపి సర్వం పరిత్యజించి యోగ జీవితాన్ని గడుపుచున్న రోజులవి. రంగన్నబాబు అంటే నరసింహారావు గారికి అమితమైన ప్రేమ. బాబుగారు రామకృష్ణారావును వారి వద్దకు తీసుకువెళ్ళి వారిని దర్శించే భాగ్యం కలిగించారు. భగవాన్ సత్యసాయిబాబా ఏలూరులో శంకుస్థాపన చేసిన గీతా మందిరమును బాబుగారు దర్శింపజేశారు. శ్రీ సత్యసాయిబాబా ప్రియభక్తులు అయిన పోలిశెట్టి గోవిందరావు గారి ఇంట్లో నిత్య పూజలు జరుగుచున్న సాయిబాబా గారి వెండి పాదుకలను బాబుగారు దర్శింపజేసి రామకృష్ణారావును ఆనందింపజేశారు. శూన్యం నుంచి నోట్ల కట్ట. రామకృష్ణారావు ఏలూరులో ఉన్నప్పుడు జరిగిన ఒక ముఖ్య సంఘటన మరువలేనిది. ఏలూరులో బాటా కంపెనీ వారి చెప్పుల షాపులో మేనేజర్‌గా శాస్త్రి గారు పనిచేస్తూ ఉండేవారు. వారి సతీమణి రంగన్నబాబు గారి భక్తురాలు. శాస్త్రి గారి భార్య తన భర్త ఆదరణ పొందలేక బాబుగారిని ఆశ్రయిస్తే, శాస్త్రి గారిని సరియైన మార్గంలోకి తీసుకురావడానికి ప్రయత్నము జరుగుతున్న రోజులవి. ఒకనాటి సాయంకాలము 6 గంటల సమయంలో రామకృష్ణారావును బాబుగారు ఆ బాటా షాపులోకి తీసుకువెళ్లారు. శాస్త్రిగారు బాబుగారంటే అంత శ్రద్ధ లేకపోయినా గౌరవముగా వ్యవహరించేవారు. శాస్త్రిగారు బాబుగారితో శ్రీ సత్యసాయిబాబా గారు తమ భక్తులకు ఉంగరాలు, డబ్బు ఏమి కావాలంటే అవి ఇస్తారు. మీరేమిస్తారు అని నవ్వుచూ ప్రశ్నించారు. శాస్త్రిగారి మాటలు బాబుగారి మనస్సున హత్తుకున్నవి. వెంటనే బాబుగారు మీకేమి కావాలి అని శాస్త్రిగారిని అడిగిరి. ఆ మాటకు శాస్త్రిగారు నాకు డబ్బు కావాలి అని బాబుగారికి సమాధానం చెప్పిరి. మీరు డబ్బును భరించగలిగితే
ఇస్తానని బాబుగారు శాస్త్రి గారికి చెప్పగా, దానికి శాస్త్రి గారు "డబ్బును భరిస్తాను, ఇవ్వండి" అని బాబుగారితో అన్నారు. రంగన్న బాబు సాధారణంగా కొళ్ళాయి కట్టుకుని పైన అంగవస్త్రం ధరిస్తారు. చొక్కా ఉండదు. వెంటనే రంగన్న బాబు లేచి నిలబడి వారిపై ఉన్న అంగవస్త్రాన్ని విదిలించి 2 చేతులు పైకి ఎత్తి శూన్యంలో నుంచి నోట్ల కట్టలు తీసి శాస్త్రిగారి చేతులలో ఉంచగా ఆయన తత్తరపడి తమాయించుకోలేక నిర్విన్ను నిర్విన్నుడైనాడు. తాను ఆ డబ్బు తీసుకుని భరించలేనని తన అజ్ఞానాన్ని మన్నించమని రంగన్నబాబు గారిని వేడుకున్నాడు. ఈ సంఘటన రామకృష్ణారావు సమక్షంలో జరిగినది. తదుపరి రంగన్నబాబు రామకృష్ణారావును శాస్త్రి గారిని వెంటబెట్టుకుని నేరుగా శ్రీ మండా జగన్నాథరావు గారి షాపుకు తీసుకెళ్ళిరి. జగన్నాథరావు గారు రంగన్నబాబు గారిని చూసి ఆశ్చర్యంతో ఏమిటి బాబుగారు, ఇప్పుడే గదా వచ్చి వెళ్ళారు, ఇంతలోనే తిరిగి వచ్చారేమిటి అని ప్రశ్నించారు. అంతటా బాబుగారు జగన్నాథరావు గారితో కొన్ని నిమిషాల ముందు మీ వద్దకు నేను వచ్చి డబ్బులు తీసుకువెళ్ళిన విషయాన్ని విశదీకరించమని కోరారు. బాబుగారు కొన్ని నిమిషాల ముందు తన వద్దకు వచ్చి 15,000 ఇమ్మని అడుగగా తను ఇచ్చినట్లు ఆ సొమ్ము తిరిగి ఇచ్చే షరతుతో ఇవ్వలేదని జగన్నాథరావు శాస్త్రి గారికి, రామకృష్ణారావు గారికి తెలిపారు. ఆ తర్వాత రంగన్నబాబు చెప్పుల షాపులో జరిగిన ఉదంతాన్ని జగన్నాథరావు గారికి తెలియజేసి ఆ సొమ్మును మా ఎదుటనే వాపసు చేసిరి. అప్పటినుంచి శాస్త్రిగారు బాబుగారి ఎడల మిక్కిలి వినయ విధేయతలు కలిగి బాబుగారిని దైవ సముడుగా భావించడమే కాక తన కాపురాన్ని చక్కదిద్దుకున్నారు. హనుమ ప్రసాదించిన తీర్థము. రంగన్న బాబు ఆ రోజులలో చీరాలలో శానిటరీ ఇన్స్‌పెక్టర్‌గా పనిచేయుచున్న నరసింహారావు గారి ఇంట్లోనే కాకుండా పళ్ళపోతు కుమారస్వామి ఇంట్లో కూడా తరచుగా ఉండేవారు. కుమారస్వామి పూజ గదిలో అప్పుడప్పుడు విశ్రాంతి తీసుకునేవారు. ఒకసారి రంగన్న బాబు చలి జ్వరంతో బాధపడుచు కుమారస్వామి ఇంట్లో పడుకుని ఉండగా రామకృష్ణారావు బాబు దర్శనార్థం వెళ్ళాడు. ఆ సమయంలో వారు చలితో వణుకుచుండిరి. అయినప్పటికీ పైన ఏ వస్త్రము ఉన్ కప్ కప్పుకొనకుండా ఉండిరి. రామకృష్ణారావు బాబుగారి పరిస్థితి చూసి దుప్పటి కప్పుతానని అనగా బాబుగారు అందుకు అంగీకరించలేదు. కొన్ని నిమిషాలు గడిచిన పిమ్మట వారు లేచి కూర్చుని దోసిలి పట్టి గుటకలు వేసిరి. ద్రవ పదార్థము గుటకలు వేస్తున్నట్లు శబ్దము రామకృష్ణారావు గారికి వినిపించినప్పటికీ కంటికి ఏమీ గోచరించలేదు. అప్పుడు రామకృష్ణారావు బాబుగారిని అడుగగా తనకు ఆంజనేయ స్వామి తీర్థం ఇచ్చాడని, స్వస్థత కలిగినదని చెప్పారు. తర్వాత యథావిధిగా కావడితో నీళ్లు మోయడానికి బాబుగారు వెళ్ళారు. ఆ దృశ్యము చూడవలనే గాని వర్ణించుటకు సాధ్యము కాదు. శ్రీరామచంద్రుడు అనుగ్రహించిన చుట్ట. రంగన్నబాబు గారికి చుట్టలు కాల్చే అలవాటు ఉండేది. ఏలూరులో భక్తులు ముఖ్యముగా వక్కలకట్ట తాతయ్య గారు లంక పొగాకుతో చుట్టలు చుట్టించి చిన్న చిన్న కుండలతో అమర్చి చీరాలు పంపేవారు. ఒకసారి ఏలూరు నుంచి చుట్టలు రావడం ఆలస్యమైనది. ఈలోగా బాబుగారి వద్ద చుట్టలు అయిపోయినవి. బాబుగారు స్వయంగా చుట్టలు చుట్టుకోలేరు. పొగాకు కొని చుట్టలు చుట్టినందుకు రావాల్సిందిగా రామకృష్ణారావును కోరిరి. అంతటా రామకృష్ణారావు బాబుగారు చెప్పినట్లు దుకాణంలో పొగాకును కొని అక్కడే 20 చుట్టలు చుట్టించి బాబుగారితో 20 చుట్టలివి అని అన్నాడు. అప్పుడు బాబుగారు ఇవి 21 చుట్టలు అని అన్నారు. రామకృష్ణారావు చుట్టలను బాబుగారి సమక్షంలో లెక్కించగా 21 చుట్టలు ఉన్నాయి. వాటిలో ఒక చుట్ట రంగు మార్పుగా ఉన్నది. అదేమిటని రామకృష్ణారావు బాబుగారిని అడగగా శ్రీ రామచంద్ర ప్రభు ఒక చుట్ట కలిపాడని బాబుగారు సమాధానం చెప్పగా రామకృష్ణారావు సంభ్రమాశ్చర్యమునకు గురి అయ్యాడు. పూలమ్మగా ప్రసిద్ధి చెందిన శ్రీమతి చుండూరు కామేశ్వరమ్మతో పరిచయం. 1962వ సంవత్సరంలో రంగన్నబాబు గుంటూరులో ఉండగా వారిని దర్శించడానికి రామకృష్ణారావు చీరాల నుంచి గుంటూరు వచ్చాడు. అప్పుడు బాబుగారు రామకృష్ణారావును సాయి భక్తురాలైన పూలమ్మ వద్దకు తీసుకువెళ్ళి దర్శనం చేయించాడు. అప్పటి నుంచి రామకృష్ణారావు వీలైనప్పుడు గుంటూరు వచ్చి అమ్మగారిని సేవించేవాడు. మరొకసారి పూలమ్మ గారిని వారి గృహంలో సందర్శించగా పూలమ్మ రామకృష్ణారావును ఆప్యాయముగా పలకరించుచు ఏం నాయనా, ఏ జన్మబంధం, నీవు పూజ చేసుకునే గదిలో గణపతి విగ్రహం కానీ పటం కానీ లేవు. వెంటనే గణపతిని పూజిస్తూ ఉండు. ఇక మీదట గుణములు నిన్ను ఇక మీదట గణములు
ఇక మీదట గణములు నిన్ను ఆటంకపరచవు. నీకు శుభం జరుగుతుంది అని చెప్పడం జరిగినది. అటు పిమ్మట రామకృష్ణారావు వినాయకుని ఫోటో ఒకటి పూజా మందిరంలో ఉంచి పూజించాలని తలిచాడు. అప్పటికే రామకృష్ణారావు ఇంట్లో వినాయకుని ఫోటో ఉన్న క్యాలెండర్ గోడకు వేలాడుచున్నది. వెంటనే క్యాలెండర్ నుండి ఫోటో వేరుచేసి అట్టపై అతికించి పూజ గదిలో పెట్టాడు. అనుగ్రహం ఆసన్నమైనప్పుడు కార్యార్థాలు కలిసి వస్తాయనుటకు ఇదొక నిదర్శనము. తదుపరి పూజలో అనేక అనుభవాలు ప్రస్ఫుటమైనాయి. 1965వ సంవత్సరంలో రామకృష్ణారావుకు గుంటూరుకు ట్రాన్స్ఫర్ అయి వచ్చిన తర్వాత పూలమ్మ గారి నివాసానికి దగ్గర ఇల్లు కుదరడం విశేషము. రామకృష్ణారావు తన పెద్ద కుమార్తె పెండ్లి విషయమై అమ్మగారిని ఆశ్రయించగా ఒక రోజున ఆమె రామకృష్ణారావు ఇంటికి వచ్చి పూజ చేశారు. 2 చక్కటి పసుపు కొమ్ములు బాబాగారు ప్రసాదించగా అమ్మగారు రామకృష్ణారావుకు అందజేసి త్వరలో వివాహం నిశ్చయం అవుతుందని, పెండ్లికి ముందు పసుపు దంచే సమయంలో ఈ 2 పసుపు కొమ్ములను కూడా కలపండని సెలవిచ్చారు. అమ్మగారు చెప్పినట్లుగానే అతి త్వరలో వివాహము నిశ్చయము కావడము, అమ్మగారి ఆజ్ఞ మేరకు పసుపు కొట్టించడము, వివాహము వేడుకగా జరగడము రామకృష్ణారావు గారి జీవితంలో మరవలేని సంఘటన. శ్రీ రంగన్నబాబు గారిని శ్రీ రామచంద్ర ప్రభు సత్కరించుట. ఇప్పటి వరకు రాసిన విషయాలన్నీ రంగన్నబాబు గారి ద్వారా భక్తులకు కలిగిన అనుగ్రహాలు మాత్రమే. రంగన్నబాబు గారిని శ్రీ రామచంద్ర ప్రభు సత్కరించడం తరచుగా జరిగేది. అయితే బాబుగారు ఎప్పుడో ఒకసారి తనను సత్కరించిన విషయాలను చెప్పేవారు. శ్రీ రామచంద్ర ప్రభు గంధం పూసి పన్నీరు చల్లి అక్షింతలు వేస్తుంటారని, అలా జరిగిన సంఘటనల దృష్టాంతాలు కొన్నిసార్లు రంగన్నబాబు రామకృష్ణారావు గారికి చూపించడం జరిగినది. అలా శ్రీ రామచంద్ర ప్రభు పన్నీరు జల్లి అక్షింతలు వేసినప్పుడు రామకృష్ణారావు వారి సన్నిధిలో అనేక పర్యాయములు ఉండడము జరిగినది. అప్పుడు రామకృష్ణారావు ఆనందముగా పన్నీరు, గంధము వెదజల్లుతున్న సువాసనలు ఆఘ్రాణించడము జరిగినది. తలపై పన్నీరు వాసనలు, మెడ క్రింద గంధం పోత బాగా తెలిసేది. అక్షింతల విషయానికి వస్తే బోడిగుండు బోడిగుండు కదయ్యా, తలపై నిలవలేదు, ఇవిగో చూడు అని 2, 3 అక్షింతలు చూపేవారు. అలాంటి సందర్భంలో బాబుగారు దేదీప్యమానముగా కనిపించేవారు. బాబుగారి అనుగ్రహం పొందిన గంగూలీ చీరాల ఐఎల్టీడీ కంపెనీలోని క్వార్టర్స్లో నివసించే ఉద్యోగస్తుల కొరకు రంగన్నబాబు కొంతకాలం కావడిలో నీళ్లు మోసేవారు. ఆ సమయంలో కంపెనీలో పనిచేసే శ్రీ ఎస్కే గంగూలీ గారు బెంగాలీ అతను రంగన్నబాబు గారితో పరిచయం ఏర్పరచుకున్నారు. వారు రామకృష్ణారావు గారి తాతగారైన రమాకాంత కవికి మంచి సన్నిహితులు. అప్పుడప్పుడు రంగన్నబాబు రమాకాంత కవిని రామకృష్ణారావును గంగూలీ గారి బంగ్లాకు తీసుకుని వెళ్ళేవారు. గంగూలీ తల్లిదండ్రులు అప్పుడప్పుడు కలకత్తా నుండి చీరాల వచ్చి కొన్నాళ్ళు ఉండేవారు. స్వతహాగా వారు దైవభక్తులు. ఒక రోజున గంగూలీ బాబుగారికి పాదాభివందనం చేసి లేవగానే బాబుగారు తన చేతిలో అక్షింతలు ఇవ్వగా గంగూలీ నిర్విణ్ణుడై కొద్దిసేపు మాట్లాడలేకపోయాడు. గంగూలీ గారికి అదే మొదటి దివ్యానుభవం. తదుపరి గంగూలీ అమితమైన విశ్వాసముతో తరచుగా బాబుగారిని దర్శించేవారు. ఒకసారి గంగూలీ భార్యకు జబ్బు చేయగా వైద్యం వలన స్వస్థత చేకూరకపోవడంతో రంగన్నబాబు గారిని ప్రార్థించిరి. వెంటనే వారి ప్రక్కన టేబుల్ మీద ఉన్న గాజు గ్లాసులో రంగన్నబాబు తీర్థం పోసి ఇచ్చినట్లు కనిపించగా ఆ తీర్థాన్ని గంగూలీ తన భార్యకు ఇచ్చి త్రాగించిరి. తదుపరి గంగూలీ భార్యకు అద్భుతముగా స్వస్థత చేకూరడం జరిగినది. ఈ సంఘటనతో గంగూలీ గారికి రంగన్నబాబు గారిపై భక్తి విశ్వాసములు ద్విగుణీకృతమైనాయి. సంతతిని అనుగ్రహించిన రంగన్నబాబు. బాబుగారు చీరాలలో ఉన్నప్పుడు ఎంతో మందికి ఎన్నో అనుభూతులు జరిగాయి. ముఖ్యంగా వస్త్ర వ్యాపారం చేసే వైశ్యులు మద్దు వెంకట సుబ్బయ్య, లక్ష్మయ్య, వెంకట సుబ్బారావు గారులు బాబుగారి అనుగ్రహానికి పాత్రులైనారు. మద్దు వెంకట సుబ్బయ్య గారికి మగ సంతతి లేకపోగా బాబుగారి
అనుగ్రహాన మగ సంతతి ప్రాప్తించినది. రంగనబాబు గారి అనుగ్రహాన లక్ష్మయ్య, వెంకట సుబ్బారావు గారికి సంతతి ప్రాప్తించినది. రంగారావు అను వ్యాపారికి వివాహమై చాలా సంవత్సరాలు గడిచినను బిడ్డలు కలగలేదు. ఆ దంపతులు బాబుగారిని ఆశ్రయించగా వారికి ఒక మగ పిల్లవాడు, తదుపరి ఒక ఆడపిల్ల కలిగిరి. శీతాకాలంలో మామిడి పండును ప్రసాదముగా ఇవ్వడం. చీరాలలో ఒక వ్యక్తి బాబు వద్దకు వెళ్ళి తన కుమార్తె నిండు గర్భిణి అని, మామిడి పండ్లు లభించని ఈ శీతాకాలంలో మామిడి పండు తినవలనని ఆశపడుచున్నదని ద దయ్యుంచి శ్రీరామచంద్ర ప్రభు ప్రసాదముగా మామిడి పండును ఇప్పించ రంగన్న బాబు గారిని వేడుకున్నారు. కరుణాంత కరుణాంతరంగులైన బాబుగారు శ్రీరామచంద్ర ప్రభువును స్మరించి చేతులు పైకి చాచగా ఆశ్చర్యకరముగా చేతిలో మామిడి పండు ప్రత్యక్షము కాగా ఆ పండును ఆ వ్యక్తికి ఇచ్చాడు. ఆ వ్యక్తి తన కుమార్తెకు ఆ మామిడి పండును శ్రీరామచంద్ర ప్రభువుని ప్రసాదముగా ఇవ్వడం జరిగినది. ఉటుకూరు ఉపేంద్ర గుప్తా గారి కుమార్తెను అనుగ్రహించడం. చీరాలలో ఉటుకూరు ఉపేంద్ర గుప్త గారు చాలా ప్రాముఖ్యత కలిగినవారు. చీరాల పంచాయతీ బోర్డు అధ్యక్షుడిగా చాలా కాలం పనిచేశారు. వీరి కుమార్తెకు కాలి తొడపై పుండు ఏర్పడినది. ఎందరెందరో డాక్టర్లు వైద్యము చేసినా ఫలించలేదు. చివరకు బాబుగారిని ఆశ్రయించగా శ్రీ రామచంద్ర ప్రభువును అడిగి చెప్తానని చెప్పారు. ఏలూరులో వ్రణ వైద్యము చేసే వైద్యుని చీరాల పిలువనంపి చికిత్స చేయించమని శ్రీరామచంద్ర ప్రభువు సెలవిచ్చినట్లు బాబుగారు ఉపేంద్ర గుప్తాకు చెప్పిరి. బాబుగారు చెప్పిన ప్రకారం ఉపేంద్ర గుప్తా ఆ వైద్యుని చీరాల పిలువనంపి చికిత్స చేయించగా అతి స్వల్ప కాలంలో ఆ అమ్మాయి వ్రణము నయమై సంపూర్ణ ఆరోగ్యవంతురాలైనది. నోరి వెంకటేశ్వర్లు గారి అనుభవాలు. నోరి వెంకటేశ్వర్లు గారు చీరాల ఐఎల్టీడీ కంపెనీలో ఆఫీసర్గా ఉండేవారు. వీరు తొలుత చీరాలలోని ముత్యాలమ్మపేటలో కాపురం ఉండేవారు. వీరి ఇంటికి ఎదురుగా ఉన్న ఇంటి అరుగుపై రంగనబాబు పవళించేవారు. ఒకరోజు రాత్రి వెంకటేశ్వర్లు గారికి నిద్ర పట్టగా సిగరెట్ కాల్చుటకు ఇంటి వెలుపలకు రాగా అరుగుపై పవళించి ఉన్న రంగనబాబు మెడలో ఒక పెద్ద గజమాల ఉండుట చూసి ఆశ్చర్యచకితులైనారు. అట్లా వారు చూస్తూ ఉండగానే రంగన్నబాబు మెడలో ఉన్న గజమాల అదృశ్యమైనది. రంగన్నబాబు గారు మాత్రం నిద్ర నుంచి మేల్కొనలేదు. అంతటా వెంకటేశ్వర్లు సంభ్రమాశ్చర్యములకు గురి అయి ఇంటిలోకి వెళ్ళి నిద్రించారు. మర్నాడు ఉదయాన్నే వెంకటేశ్వర్లు గారు రంగన్నబాబుని కలిసి రాత్రి తను చూసిన దృశ్యము గురించి అడుగగా రంగన్నబాబు మాట్లాడుచూ మీ జన్మ సంస్కారము చాలా గొప్పది. కావున మీకు నా మెడలో ఉన్న గజమాల దర్శనం కలిగినది. రాత్రి వైకుంఠములో శ్రీరామచంద్ర ప్రభువు ఆధ్వర్యంలో గజమాలతో సత్కారం చేశారు అని చెప్పగా వెంకటేశ్వర్లు గారు విస్తుపోయారు. అప్పటి నుంచి రంగనబాబు గారితో వెంకటేశ్వర్లు గారికి సాన్నిహిత్యము ఏర్పడటమే కాక బాబుగారిని వెంకటేశ్వర్లు తమ ఇంటికి ఆహ్వానించగా రంగన్నబాబు వెంకటేశ్వర్లు ఇంటికి తరచుగా వచ్చి భోజనం చేసేవారు. నోరి వెంకటేశ్వర్లు తల్లిగారి పేరు మహాలక్ష్మమ్మ. రంగన్నబాబు నీళ్ల కావిడి మోయగా వచ్చిన డబ్బులు మహాలక్ష్మమ్మ వద్దకు తెచ్చి ఇవ్వగా మహాలక్ష్మమ్మ ఆ డబ్బులను లెక్కించి జాగ్రత్తగా దాచిపెట్టేది. రంగన్నబాబు ఏలూరులో ఉన్న తన కుటుంబ సభ్యులకు ఆ డబ్బులు పంపేవారు. రంగన్నబాబు గారి కుమారులు కూడా అప్పుడప్పుడు చీరాలలో నోరి వెంకటేశ్వర్లు ఇంటికి వచ్చి బాబుగారి వద్ద డబ్బులు తీసుకుని పోయేవారు. నోరి వెంకటేశ్వర్లు ఐఎల్టీడీ కంపెనీలో ఆఫీసర్గా ఉంటే వారి తమ్ముడు శ్రీ రామచంద్రమూర్తి అదే ఆఫీసులో క్లర్క్గా ఉద్యోగం చేసేవారు. తర్వాత ఐఎల్టీడీ కంపెనీ వారు ఉద్యోగస్తులకు క్వార్టర్లు నిర్మించడంతో వెంకటేశ్వర్లు ఊర్లో నుండి తమ క్వార్టర్లలోకి మారినారు. ఒకరోజు నోరి శ్రీ రామచంద్రమూర్తి కుమారుడు సీతారామ ప్రసాదు 6-7 సంవత్సరముల వయసులో తన పెదనాన్నైన వెంకటేశ్వర్లు గారు ఉండే ఐఎల్టీడీ బంగ్లాకు వెళ్ళగా అప్పుడే రంగన్నబాబు స్నానం చేసి బాత్రూమ్ నుంచి బయటకు వచ్చారు. వెంటనే సీతారామ ప్రసాద్ బాత్రూంలోకి వెళ్ళగా పైన ఉన్న షవర్ నుంచి మామిడి పండ్లు
పడడం చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళి, ఆ పండ్లను ఏరుకొనబోగా రంగన్న బాబు లోపలికి వచ్చి, ముందు కాళ్ళు కడుక్కొని పండ్లను తీసుకోమని వారించారు. సీతారామ ప్రసాద్ తొలుత ఆ దివ్యలీలను చూశారు. ఒకనాడు చీరాల దగ్గర ఉండే ఓడరేవుకు ఒక యతీశ్వరుడు రావడం జరిగినది. అతను చాలా మహిమలు చేయుచున్నాడని జనాలు వారి దర్శనానికి పోతుండగా, నోరు వెంకటేశ్వర్లు రంగన్న బాబు గారిని మనం వెళ్లి ఆ యతీశ్వరుని చూసి వస్తామని పిలిచారు. రంగన్న బాబు గారికి వారి వద్దకు వెళ్ళుటకు ఇష్టం లేకపోయినను, వెంకటేశ్వర్లు గారి మాటను త్రోసివేయలేక ఓడరేవు వెళ్లారు. అచ్చట రంగన్న బాబు ఆ యతీశ్వరునకు నమస్కారం పెట్టారు. రంగన్న బాబు గారు నమస్కారం పెట్టగానే వారి వళ్ళు సెగలగొట్టగా, అతను పశ్చాత్తాపముతో బాబుగారిని శరణు వేడారు. రంగన్న బాబు గారు అతనికి హితోపదేశం చేసి, క్షుద్ర మంత్ర సిద్ధులతో ప్రజలను మోసం చెయ్యవలదని చెప్పి, అతనిని అచ్చటి నుండి పంపించి వేయడం జరిగినది. ఈ వెంకటేశ్వర్లు గారి పెద్ద కుమార్తె విజయలక్ష్మి ఋతు సమయంలో కడుపు నొప్పితో బాధపడేది. ఒకనాడు ఈ విషయాన్ని విజయలక్ష్మి రంగనబాబు గారి దృష్టికి తీసుకుని రావడం జరిగినది. అంతటా రంగనబాబు ఒక ఇత్తడి ప్లేటు, దానిపై వేరొక మూత ప్లేటు తీసుకొని రమ్మని విజయలక్ష్మికి చెప్పగా, ఆమె ప్లేట్లు తేగా కొన్ని నిమిషాల తర్వాత పై మూత ప్లేటును తీయమన్నారు. అందులో ఒక దిబ్బ రొట్టె ప్రసాదముగా ఉండడంతో విజయలక్ష్మి సంభ్రమాశ్చర్యానికి గురి అయినది. రంగన్నబాబు ఆమెను ఆశీర్వదిస్తూ, ఈ రొట్టె శ్రీరామచంద్ర ప్రభుని ప్రసాదము. ఈ ప్రసాదాన్ని స్వీకరించిన తర్వాత కడుపు నొప్పి మరల రాదు అని చెప్పారు. ప్రసాదం స్వీకరించిన తర్వాత బాబుగారి ఆశీర్వచన ప్రభావమున విజయలక్ష్మికి తిరిగి కడుపు నొప్పి రాలేదు. ఒకనాడు రంగన్న బాబు మధ్యాహ్నం భోజనానికి రానని వెంకటేశ్వర్లు అమ్మగారైన మహాలక్ష్మమ్మతో చెప్పారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో రంగన్న బాబు వెంకటేశ్వర్లు గారి ఇంటికి వచ్చి, నేను చిన్న రథం సెంటర్‌లో పడ్డాను. కొద్దిగా చేతికి గాయాలయ్యాయి అని చెప్పి మందు పూసుకొని గదిలో పడుకున్నారు. 12:30 గంటల సమయంలో ప వెంకటేశ్వర్లు ఆఫీసు నుండి ఇంటికి వచ్చి, బాబుగారు ఏరి భోజనానికి రాలేదా అని ప్రశ్నించగా, గది లోపల పడుకుని ఉన్నారు. చిన్న రథం సెంటర్‌లో పడ్డారట. చిన్న గాయాలయ్యాయి అని వెంకటేశ్వర్లు గారి భార్య వెంకట సుబ్బమ్మ వెంకటేశ్వర్లతో చెప్పడం జరిగినది. అప్పుడు వెంకటేశ్వర్లు గదిలోకి వెళ్లి రంగన్న బాబు గారిని విచారించగా, బాబుగారు వెంకటేశ్వర్లు గారితో, నేనెప్పుడు పడ్డాను నాకు తెలియదే, నా శరీరం మీద ఏ గాయాలు కూడా లేవే అని అన్నారు. వెంకటేశ్వర్లు రంగన్న బాబు గారిని పరిశీలించి చూడగా, శరీరం మీద ఏ గాయాలు లేవు. వెంకటేశ్వర్లు విస్మయానికి గురికాగా, రంగన్న బాబు మాట్లాడుచూ, ఇది అంతయు హనుమంతుని వారి లీల. హనుమంతుల వారు నా రూపంలో వచ్చి మహాలక్ష్మమ్మకు తాను పడినట్లు చెప్పి ఉంటాడని అంటూ, తనకు మాత్రం ఏమీ తెలియదని చెప్పారు. వెంకటేశ్వర్లు ఇంటి వెనుక భాగాన ఉన్న తోటలో పూల మొక్కలు ఉండేవి. కూరగాయలు కూడా పెంచేవారు. ఒకనాడు రంగన్న బాబు ఇంటి వెనుక భాగమున ఉన్న తోట వద్దకు వెంకటేశ్వర్లను పిలిచి, శ్రీకృష్ణుడు మురళి వాయిస్తున్నాడు వినండి అని చెప్పగా, వెంకటేశ్వర్లు మురళీనాదాన్ని స్పష్టముగా విని ధన్యత పొందారు. చీరాలలో శ్రీరామనవమి మధ్యాహ్నం నోరి వెంకటేశ్వర్లు గారి ఇంటిలో వెంకటేశ్వర్లు, రంగన్నబాబు సహపంక్తిలో భోజనం చేయుచుండగా, పైనుంచి పన్నీరు సన్నని వర్షపు చినుకులుగా రాలాయి. అప్పుడు వెంకటేశ్వర్లు విస్మయానికి గురయ్యి, ఇది ఏమిటి బాబుగారు, పన్నీరు వర్షపు చినుకులుగా రాలుతున్నాయి అని ప్రశ్నించగా, వైకుంఠములో జరిగే వేడుకలలో భాగముగా చల్లిన పన్నీరు మనపై పడినది అని రంగన్న బాబు గారు చెప్పి అందరినీ ఆనందపరిచారు. శ్రీరామచంద్ర ప్రభుని ప్రసాదము పెద్ద సైజు అరటిపండ్లు. ఒకరోజు ఉదయం రామకృష్ణారావు రంగన్న బాబు గారిని కలుసుకోవడానికి వెంకటేశ్వర్లు గారి ఇంటికి వెళ్ళాడు. ఆ రోజు సెలవు దినము. రంగన్న బాబు గారు వెంకటేశ్వర్లు హాల్లో కూర్చుని మాట్లాడుకొనుచున్నారు. మాటల మధ్యంలో సందర్భోచితముగా వెంకటేశ్వర్లు గారు బాబుగారితో, బాబుగారు, శ్రీరామచంద్ర ప్రభు ప్రసాదం ఇచ్చి చాలా రోజులైనది, స్వామిని అడిగి ప్రసాదం ఇప్పించండి అని అడిగారు. వెంటనే రంగన్న బాబు చేతులు పైకెత్తి అరటిపండు
అరటిపండ్ల గుత్తిని శూన్యంలో నుండి అందుకుని వారి చేతిలో పెట్టారు. నూరి వెంకటేశ్వర్ల నూరి వెంకటేశ్వర్ల గారికి ఆనందమే గాక ఆశ్చర్యం కూడా కలిగింది. ఎందుకంటే ఆ సైజులో ఉన్న అరటిపండ్లను చూచి ఉండలేదు. రామకృష్ణారావుకి వారితో పాటు ప్రసాదం స్వీకరించే భాగ్యం కలిగినది. జిల్లెలమూడి అమ్మకు శ్రీ రామచంద్ర ప్రభువు గారి ప్రసాదం పంపడం. రంగన్నబాబు చీరాలలో ఉన్నప్పుడు ఒకనాడు జిల్లెలమూడి వెళ్ళి అమ్మను దర్శించాడు. జ్ఞానిని జ్ఞానే గుర్తిస్తాడు అనే లోకోక్తికి నిదర్శనముగా చీరాలలో తనకు పరిచయస్తులందరికీ అందరకు జిల్లెలమూడిలో అనసూయ మాత సాక్షాత్తు శ్రీరామచంద్ర స్వరూపమే. ఆమె ఏమి పెట్టినా అది అక్షయము అని చెప్పేవారు. చీరాలలో రంగన్నబాబును విశ్వసించే భక్తులు జిల్లెలమూడి వెళ్ళి అమ్మను కలవసాగారు. అట్లా జిల్లెలమూడి వెళ్ళి అమ్మను కలిసి భక్తులుగా మారిన వారిలో నూరి వెంకటేశ్వర్లు, కోన వెంకట సుబ్బారావు గారులు ముఖ్యులు. నూరి వెంకటేశ్వర్లు జిల్లెలమూడి అమ్మ అనసూయ మాతకు సన్నిహిత భక్తుడు కావడంతో ఆశ్రమ భక్తులు అప్పుడప్పుడు చీరాలలో ఉన్న నూరి వెంకటేశ్వర్లు గారి ఇంటికి వస్తుండేవారు. నూరి వెంకటేశ్వర్లు ద్వారా రంగన్నబాబు మాహాత్మ్యము విన్న ఆ భక్తులు రంగన్నబాబు గారిని కూడా దర్శించేటివారు. ఒక పర్యాయము బాబుగారు అందరి సమక్షములో శ్రీ రామచంద్ర ప్రభువు అమ్మకు ప్రసాదము ఇస్తానంటున్నారని అంటూ శూన్యంలో నుంచి ద్రాక్ష పండ్ల గుత్తిని స్వీకరించి అమ్మకు చేర్చవలసిందిగా చెప్పి వారికి ఆ ద్రాక్ష పండ్ల గుత్తిని అందజేసిరి. శ్రీ రాజరాజేశ్వరి అవతారిణి అయిన అమ్మకు బాబుగారు శ్రీ రామచంద్ర ప్రభు గారి ప్రసాదం పమ్ముట అందరినీ ఆశ్చర్యచకితులను చేసినది. ఒకసారి రంగన్నబాబు చీరాలలో భక్తులతో కలిసి జిల్లెలమూడి వెళ్ళి అమ్మగారిని దర్శించారు. అమ్మ రూపం అద్వితీయముగా వింత శోభలతో విలసిల్లుతుంటుంది. ఆమెను చూసిన ప్రతి వ్యక్తికి ఇది ఇది అని వర్ణించడానికి అలవికాని ప్రత్యేకత, ఆకర్షణ, దైవత్వం కనిపించాయి. అమ్మ పొట్టిగా అవయవాలు పొందికగా కళ్ళు, ముక్కు, నోరు, చేతులు, పాదాలు అంతా విగ్రహముగా తీర్చిదిద్దినట్లు ఉంటాయి. అది అలౌకికమైన సౌందర్యం. ఆ అలౌకికత మన కళ్ళనే గాక మనస్సునే ఆకట్టుకునే దివ్య సౌందర్యం. అమ్మ దృష్టిలో ఎంతో చురుకుదనం, దయ, శాంతి, లాలన అన్నీ కలిసి ఉంటాయి. కనుబొమ్మల మధ్యన ఉండే పెద్ద కుంకుమ బొట్టు చూడగానే ఆమె ఎవరో తెలియకపోయినా అమ్మ అనే పదం హృదయానికి హత్తుకుంటుంది. అమ్మ ముంజేతులు, అరిచేతులు, వేళ్ళు, పాదాలు అన్నీ ఆమెలోని దైవత్వాన్ని చాటుతాయి. శ్రీ రాజరాజేశ్వరి అవతారిణి అయిన అమ్మగారి పాదములను చూసి రంగన్నబాబు ఆనందముతో అమ్మగారి దివ్య పాదములను గమనించారా? అటువంటి పాదములు ఇంకెక్కడా ఉండవు. అవి సామాన్యమైనవి కావు. దివ్య లక్షణములతో ఒప్పారుచున్నవి అని పెద్దగా అనగా వారి ప్రక్కన ఉన్న భక్తులు బాబుగారి సంభాషణ విని సంభ్రమాశ్చర్యములకు గురి అయిరి. రంగనబాబు గారు అవతార స్వరూపిణి అయిన అమ్మగారి పాదములలో ఏమి చూశారో అది అమ్మగారికి, రంగనబాబు గారికి మాత్రమే ఎరుక. జయహో మాత శ్రీ అనసూయ రాజరాజేశ్వరి శ్రీ పరాత్పరి అని కీర్తించబడిన అమ్మ రంగనబాబు గారితో, నాయన ఇచ్చట ఉన్న భక్తులకు శ్రీ రామచంద్ర ప్రభుని ప్రసాదం పెట్టండి అని కోరగా, రంగనబాబు గారు అచ్చట ఉన్న ఇసుకను తీసుకుని భక్తులకు పంచగా ఆ ఇసుక పటికీ బెల్లముగా మారడముతో ఆ భక్తులందరూ ఆ పటికీ బెల్లమును శ్రీ రామచంద్ర ప్రభుని ప్రసాదమని భక్తితో స్వీకరించారు. బ్రహ్మాండం వసుంధరమ్మ జ్ఞాపకాలు. బ్రహ్మాండం వసుంధరమ్మ చీరాలలో ఉపాధ్యాయులుగా ఉన్న కోన వెంకట సుబ్బారావు గారి కుమార్తె. కోన వెంకట సుబ్బారావు, వసుంధరమ్మ గారులు రంగన్నబాబు ద్వారా జిల్లెలమూడిలో ఉన్న అమ్మ దివ్యత్వాన్ని తొలుత విన్నారు. బ్రహ్మాండం వసుంధరమ్మ రంగన్నబాబు జిల్లెలమూడిలో ఉన్న అమ్మను గురించి చెప్పిన మాటలకు ప్రభావితురాలై తొలుత 1958వ సంవత్సరంలో అమ్మను దర్శించడము, తర్వాత కాలంలో ఆశ్రమవాసిగా అమ్మకు సన్నిహిత భక్తురాలిగా జిల్లెలమూడిలో స్థిరపడడము జరిగినది. వసుంధరమ్మ రంగన్నబాబు గురించి తన జ్ఞాపకాలను వెల్లడించారు. వసుంధరమ్మ తాతగారైన కోన రాఘవయ్య ఒకనాడు రంగన్నబాబు గారిని ప్రసాదముగా చీరాలలో ఆనాడు లభ్యము కాని పండును అనుగ్రహింప వేడుకోగా, రంగన్నబాబు వారి విన్నపాన్ని మన్నించి ఆపిల్ పండును ప్రసాదముగా ఇవ్వగా,
కోన వెంకట సుబ్బారావు కుటుంబ సభ్యులందరూ శ్రీరామచంద్ర ప్రభుని ప్రసాదమని భక్తితో స్వీకరించారు. తన ఇంట్లో ఎలుకల బాధ భరించలేకున్నానని చీరాలలో ఒక భక్తుడు రంగనబాబుకి విన్నవించుకున్నారు. అంతట రంగనబాబు ఆ భక్తుని యందు కరుణాంతరంగుడై, ఇక నుంచి మీ ఇంట్లో శ్రీరామచంద్ర ప్రభుని అనుగ్రహమున ఎలుకల బాధ ఉండదని అభయమివ్వడము జరిగినది. తర్వాత అతని ఇంట్లో ఒక పిల్లి ఎక్కడినుంచో వచ్చి ఎలుకలను లేకుండా చేయడము జరిగినది. ఇది ఒక అద్భుత సంఘటన. భవిష్యవాణి. నోరి వెంకటేశ్వర్లు గారు రంగనబాబు గారితో బాగా చనువుగా ఉండేవారు. రంగన్నబాబు గారికి వెంకటేశ్వర్లు గారు అంటే ప్రేమ. వారిరువురు తమాషాగా మాట్లాడుకోవడము రామకృష్ణారావు చూచాడు. 1960వ సంవత్సరం చివరి రోజులలో అమెరికా అధ్యక్షుని ఎన్నిక జరిగే కార్యక్రమంలో వార్తలు వస్తున్న తరుణంలో ప్రపంచమంతా ఆ ఎన్నిక పట్ల ఆసక్తి కనబరుస్తున్నారు. బాబుగారికి ఇండియాలో రాజకీయాలు గాని, నాయకుల పేర్లు గాని తెలియవు. ఎవరు ఎన్నిక ఎవరు ఎన్నిక అయ్యేది చెప్పమని వెంకటేశ్వర్లు బాబుగారిని అడిగాడు. వెంటనే బాబుగారు నాకేమీ తెలియదు. శ్రీరామచంద్ర ప్రభువును అడిగి చెబుతా అని అన్నారు. కొంతసేపటికి ఎన్ స సేప కొంతసేపటికి కెన్నడీ గెలుస్తారట అని చెప్పారు. కొన్ని రోజులు గడిచిన పిమ్మట అమెరికా అధ్యక్షుడిగా కెన్నడీ ఎన్నికైనట్లు ప్రకటించారు. అదృశ్య గమనము. గుండ్లపల్లి గోపయ్య భార్య వద్ద రంగనబాబు కొంత ధనాన్ని వారం రోజులలో ఇస్తానని చేబదులు అడగగా ఆవిడ బాబుగారికి ధనాన్ని ఇవ్వడం జరిగినది. వారము తిరగగానే ఇంకా రంగన్నబాబు ధనాన్ని ఇవ్వరాలేదే, మా ఈ మా ఆయనకు ఏమి చెప్పాలి అని వ్యాకుల పడసాగినది. ఇంతలో రంగన్నబాబు గోపయ్య ఇంటికి వచ్చి ఆ డబ్బులు ఆమెకు ఇవ్వగా ఆమె బాబుగారు ఉండండి, మంచినీళ్లు తెస్తానని లోపలికి వెళ్ళింది. రంగన్నబాబు ఇంతలో బయటకు వెళ్ళి అదృశ్యమైనారు. గోపయ్య గారి భార్య రంగన్నబాబు గారి కోసము ఇంటి బయటకు వచ్చి బాబుగారు కనిపించకపోయేసరికి ఎదురుగా ఉండే నేత పని వారిని రంగన్నబాబును గురించి విచారించగా మేము బాబుగారు మీ ఇంట్లోకి రావడము పోవడము చూడలేదని చెప్పడంతో బాబుగారు అదృశ్య గమనమున లేక ఆకాశ గమనములో వచ్చి వెళ్ళారని ఆమె ఊహించినది. లక్ష్మీదేవమ్మకు సద్గతి ప్రాప్తి. 1960వ సంవత్సరంలో రంగన్నబాబు గారి ధర్మపత్ని లక్ష్మీదేవమ్మ అనారోగ్యానికి గురి అయి మరణించడం జరిగినది. మరణ సమయంలో రంగన్నబాబు చీరాల నుంచి ఏలూరు వచ్చి లక్ష్మీదేవమ్మకు సద్గతినిమ్మని తన గురువైన శ్రీరామచంద్ర ప్రభుని ప్రార్థించగా లక్ష్మీదేవమ్మకు సద్గతి ప్రాప్తి కలిగినది. రంగన్నబాబు చీరాల నుండి గుంటూరు వెళ్ళడం. రంగన్నబాబు గారు చీరాలలో ఉంటున్నప్పుడు గుంటూరు నుండి వచ్చి వెళ్ళే భక్తుల కోరిక మేరకు అప్పుడప్పుడు గుంటూరు వచ్చి కొద్ది రోజులు గడిపి తిరిగి చీరాల వెళ్ళేవారు. బాబుగారికి వయస్సు మీద పడగా మోకాళ్ళ నొప్పులతో కావడి మోయలేని స్థితి వచ్చినది. క్రమముగా నీళ్ల కావడి మోయడము తగ్గించి గుంటూరు భక్తుల కోరిక మేరకు ముఖ్యంగా దింటకుర్తి సుబ్బారావు గారి అభ్యర్థనతో 1961వ సంవత్సరంలో తన నివాసము గుంటూరుకు మార్చారు. శ్రీ నోరి వెంకటేశ్వర్లు గారికి ట్రాన్స్ఫర్ రావడంతో గుంటూరుకు వచ్చిరి. వెంకటేశ్వర్లు గారి రాకతో బాబుగారికి చీరాల కంటే గుంటూరు చాలా సౌలభ్యముగా ఉండినది. అదృష్టవశాత్తు రామకృష్ణారావు గారికి కూడా 1965వ సంవత్సరంలో గుంటూరుకు ట్రాన్స్ఫర్ అయినది. అందువలన రామకృష్ణారావు గారికి బాబుగారితో సన్నిహితంగా గడిపే అవకాశం లభించడంతో ఆనందభరితుడయ్యాడు. రంగన్నబాబు గారు గుంటూరులో చౌతురాలో దింటకుర్తి సుబ్బారావు గారి మిద్దెపైన గుడివాడ భావనారాయణ ఇంట్లో, గుంటూరులోని బ్రాడీపేట 2వ లైనులో ఉన్న కృష్ణమాచార్య వారి ఇంట్లో ముఖ్యముగా ఉండేవారు. కొంతకాలము బ్రాడీపేటలోని దోరడ్ల శేషావతారం ఇంట్లో కూడా ఉన్నారు. వారు స్నానానికి ఎక్కడ ప్రశాంత వాతావరణం ఉండునో అక్కడ ఉండటానికి ఇష్టపడేవారు. రంగన్నబాబు గారికి కృష్ణమాచార్యులు పరిచయం కావడంతో వీరి ఇల్లు
ఉండడానికి వసతి కలిగి ఉండడంతో అంతా రామానుగ్రహమని భావించారు. స్నానం చేయడానికి కావలసిన బావి, మేడ పైన ఉండటానికి అనుకూలమైన వసతి లభించినది. అయితే బాబుగారు ఏ ఒక్క నివాసానికి పరిమితులై ఉండేవారు కాదు. వీరు దూరాన్ని లెక్క చేయక ఎంత దూరమైనా నడకతో వెళ్ళేవారు. అంతగా నడవలేకుంటే రాముల వారి విమానయానము ఏ క్షణమైనా వీరికి అందుబాటులో ఉండేది. రామానుగ్రహంతో పునరైశ్వర్యం పొందిన దింటకుర్తి సుబ్బారావు గారు. గుంటూరులో రంగన్నబాబు గారి అనుగ్రహ ప్రాప్తులైన వారిలో అనుగ్రహ ప్రాప్తులైన వా వారిలో ముఖ్యులు, వర్తకులు దింటకుర్తి సుబ్బారావు గారు. రంగన్నబాబు గారు చీరాలలో ఉంటున్నప్పుడు బాబు గురించి బాబు గురించి విని చీరాల వెళ్ళి బాబుగారిని అప్పుడప్పుడు దర్శించేవారు. సుబ్బారావు వ్యాపారంలో నష్టపడి వ్యాపారం నిలిపివేసిన రోజులవి. పిల్లలు కూడా స్థిరపడలేదు. ఇద్దరు ఆడపిల్లలు వివాహం జరగలేదు. ఏది ఎట్లున్నా సుబ్బారావు దానగుణం కలిగినవారు. బస్తా బియ్యం ఎప్పుడు వరండాలో ఉంచి వచ్చిన బిచ్చగాళ్లకు లేదనకుండా భిక్షం వేస్తూ ఉండేవారు. దరిద్రంలో కూడా దానగుణము మరువని సుబ్బారావు గారి దాతృత్వానికి రంగన్నబాబు ముగ్ధులైనారు. ఇటువంటి వ్యక్తికి దైవం ఎందుకు తోడ్పడదు అని రంగన్నబాబు గారి మనసులో పడ్డది. రంగన్నబాబు శ్రీరామచంద్ర ప్రభువుని అడిగి చెబుతానని చెప్పి ఒకనాడు సుబ్బారావు గారితో వ్యాపారం కట్టిపెట్టి ఎన్నాళ్ళు గడుపుతారని అడగగా సుబ్బారావు గారు ప్రత్యుత్తరమిస్తూ డబ్బు లేని వ్యాపారం ఎలా చేసేది అని నిరుత్సాహం నిరుత్సాహం వ్యక్తపరిచారు. బాబుగారు నీ వ్యాపారానికి ఎంత డబ్బు కావాలి అని సుబ్బారావు గారిని అడుగగా 40,000 రూపాయలు కావాలని అన్నారట. వెంటనే రంగన్న బాబు ఎచ్చటి నుండి తెచ్చారో 40,000 రూపాయలు సుబ్బారావుకి అందించారు. సుబ్బారావు గారు ఆ డబ్బుతో వ్యాపారం ప్రారంభించి పూర్వస్థితికి చేరుకున్నారు. శ్రీ రంగన్ బాబు దాల్ మిల్ పేరుట పప్పుల వ్యాపారం మొదలుపెట్టి అమ్ముకున్న ఆస్తులన్నీ తిరిగి సంపాదించారు. సుబ్బారావు గారి భార్య పేరు కౌసల్యమ్మ. ఈ దంపతులకు ముగ్గురు మగపిల్లలు, ఇద్దరు ఆడపిల్లలు జన్మించారు. పెద్ద కుమారుడు సుబ్రహ్మణ్యం చార్టెడ్ అకౌంటెంట్. వీరు మద్రాసు అమ్మాయిని వివాహమాడి మద్రాసులో స్థిరపడ్డారు. రెండవ కుమారుడు రామారావు, మూడవ కుమారుడు భాస్కర్రావు గుంటూరులో తన తండ్రికి వ్యాపారంలో తోడుగా ఉండేవారు. ఆపరేషన్ చేయడానికి ఆటంకం తొలగించిన బాబుగారు. నోరి వెంకటేశ్వర్లు గారి చివరి కుమారుడు రఘురామ ప్రసాద్ అతనికి చిన్న వయసులో శస్త్రచికిత్స అవసరమై హాస్పిటల్లో చేర్చారు. ఆ విషయం రంగనబాబు గారికి తెలుసు. ఆపరేషన్ చేయడానికి డాక్టర్లు రక్తము తక్కువగా ఉన్నదని, రక్త వృద్ధి తర్వాత శస్త్రచికిత్స చేయవలనని అన్నారు. శస్త్రచికిత్స ఆలస్యానికి కారణము రంగన్నబాబు తెలుసుకుని వెంటనే హాస్పిటల్కు వెళ్ళి పిల్లవానిపై తన హస్తచాలనము చేయగా పిల్లవానిలో అద్భుతముగా రక్తము వృద్ధి అయ్యెను. డాక్టర్ గారు మరుసటి రోజు పిల్లవానిలో రక్త వృద్ధికి కారణం తెలిసి ఆశ్చర్యపడి ఆపరేషన్ చేయడానికి సంసిద్ధులైనారు. ఇంధనము లేని కారును నడిపించిన బాబుగారు. శ్రీ నోరి వెంకటేశ్వర్లు గారికి సంవత్సరానికి ఒక పర్యాయము కంపెనీ ఖర్చులతో తీర్థయాత్ర చేయడానికి అవకాశం ఉండేది. దానినే ప్రస్తుతం ఎల్టీసీ అంటారు. వెంకటేశ్వర్లు షిరిడీ దర్శించాలని సంకల్పించి కారు ఏర్పాటు చేసుకుని రంగనబాబుని షిరిడీ రమ్మని అభ్యర్థించి బాబుగారితో సహా షిరిడీ ప్రయాణమై వెళ్ళిరి. ఔరంగాబాద్ ఇంకా 30 కిలోమీటర్ల దూరం ఉన్నదనగా కారులో పెట్రోల్ అయిపోయి నిలిచిపోయినది. వెంకటేశ్వర్లు గారికి ఏమీ తోచక రంగన్నబాబు గారికి విషయం చెప్పి ప్రార్థించిరి. వెంటనే రంగన్నబాబు గారు కారును స్టార్ట్ చేయమని చెప్పగా కారు మామూలుగానే స్టార్ట్ కావడం జరిగినది. షిరిడీ చేరుటకు ఇంకా కొద్ది దూరం ఉండగా ఒక వాగు పొంగి పోరుతుండడంతో కారు వాగును దాటుటకు వీలు కలగలేదు. మరలా బాబుగారు డ్రైవర్ను కారును ధైర్యముగా నడపమని ఆదేశించగా డ్రైవరు కారును వేగముగా నడపగా కారు చక్రములు మునగనట్లు అద్భుతముగా వాగును దాటి షిరిడీ చేరడం జరిగినది. ఈ సంఘటనతో బాబుగారు అవతార పురుషుడని వెంకటేశ్వర్లు గారు నిర్ధారించుకున్నారు. బాలకృష్ణుని పటము ప్రసాదించుట.
ఒకనాడు నోరి వెంకటేశ్వర్లు గారికి రంగన్న బాబు బాలకృష్ణుని పట్టము ప్రసాదించారు. వెంకటేశ్వర్లు ఆ పటాన్ని పూజా గృహములో ఉంచుకుని అర్చించేవారు. ఒక రూపాయి నోటును కూడా వెంకటేశ్వర్లు గారికి ప్రసాదించారు. ఈనాటికి కూడా గుంటూరులో నోరి వెంకటేశ్వర్లు గారి కుమారుడు శేషసాయి గారి ఇంట్లో బాలకృష్ణుని పటము, ఒక రూపాయి నోటు భద్రపరచబడి ఉన్నాయి. నోరి వెంకటేశ్వర్లు ఇంటికి ఎప్పుడైనా రంగన్నబాబు స్నానం చేయడానికి వస్తే అనువుగా ఉండేందుకు 200 బిందెల నీళ్లు పట్టే పెద్ద తొట్టిని కట్టించాడు. అప్పుడప్పుడు రంగన్నబాబు వెంకటేశ్వర్లు గారి ఇంటికి వచ్చి స్నానం చేసి భోజనం చేసేవారు. భోజనానంతరము రంగన్నబాబు కొంత సమయము వెంకటేశ్వర్లు గారి ఇంట్లో పడుకునేవారు. రంగన్నబాబు గారు నిద్రపోతున్నా కొన్నిసార్లు రామనామము సన్నగా బయటకు వినిపించేది. వెంకటేశ్వర్లు గారి కుమారుడు శేషసాయిని రామనామము నిత్యము జపించమని రంగన్నబాబు కోరగా శేషసాయి నిత్యము రామనామము జరిపించేవారు. ఒకనాడు గుంటూరులో రంగన్నబాబు గారు వెంకటేశ్వర్లు గారి ఇంటికి వచ్చి భోజనము చేసిన తర్వాత కొంతసేపు గదిలో విశ్రమించాడు. శేషసాయి రామనామము జపించుచు నిద్రలో ఉన్న రంగన్నబాబు గారిని లేపాడు. నిద్రాభంగము చేసినందుకు శేషసాయిపై రంగన్నబాబు కించిత్ ఆగ్రహించి చెంపదెబ్బ కొట్టాలని చేతి పైకి ఎత్తి, శేషసాయి, నీవు రామనామము చేస్తూ ఉన్నావు కావున శ్రీరామచంద్ర ప్రభు చెంపదెబ్బ కొట్టకుండా ఆపాడు అని అనుగ్రహ సంభాషణ చేశాడు. రంగన్నబాబు వెంకటేశ్వర్లు గారి పిల్లలకు అకాలములో లభ్యము కాని పండ్లను తీసి రామానుగ్రహమని ప్రసాదముగా పెట్టేవారు. అనేక విధములుగా రంగన్నబాబు గారి ద్వారా రామానుగ్రహమును పొందిన వెంకటేశ్వర్లు 1974వ సంవత్సరము జూన్ నెలలో పరమపదించారు. వెంకటేశ్వర్లు గారి కుమారుడు శేషసాయి కుమార్తె శ్యామల గారల వివాహము 1976వ సంవత్సరము మార్చి నెలలో జరిగినది. ఆ వివాహానికి రంగన్నబాబు గారు వచ్చి వధూవరులను ఆశీర్వదించారు. కానీ వివాహానంతరము అభిప్రాయ భేదాలు రావడంతో శ్యామలను అత్తవారు తమ ఇంటికి తీసుకువెళ్ళలేదు. కానీ శ్యామల మాత్రం రంగన్నబాబు వంటి మహాత్ముని ఆశీస్సులతో నాకు వివాహము జరిగినది కావున కొద్ది రోజులలో అన్ని సర్దుకుపోతాయని దృఢభావముతో ఉండేది. కొద్ది రోజులలో దైవానుగ్రహమున అన్నీ సర్దుకుపోయి శ్యామలను అత్తవారు తీసుకువెళ్ళడం జరిగినది. ఆరోగ్యాన్ని అనుగ్రహించిన అభిన్న ఆత్మస్వరూపులు. గుంటూరులో చౌత్రా యందు మరొక వ్యాపారి ధూళిపాల వెంకటరత్నం అను వారికి 2 కాళ్ళు చచ్చుబడి తిరగలేని స్థితిలో ఉండేవారు. అందువలన రంగన్నబాబు ఆయన వద్దకు వెళ్ళి చూచి వస్తూ ఉండేవారు. ఒకసారి వెంకటరత్నం గారు తీవ్ర అస్వస్థతకు గురి కాగా స్థానికముగా ఉన్న ప్రైవేట్ నర్సింగ్ హోంలో చేర్చబడిరి. వ్యాధి తీవ్రముగా ఉండడంతో ఆయన కుటుంబ సభ్యులు రంగన్నబాబు గారిని ఆశ్రయించగా బాబుగారు వారితో శ్రీ సత్యసాయిబాబా వారు రేపల్ల వచ్చి ఉన్నారు. మీరు వెంటనే వారి వద్దకు వెళ్ళి విషయమును మనవి చేసి రంగన్న తమ వద్దకు పంపించాడని మనవి చేయండి అని చెప్పారు. వెంకటరత్నం స్నేహితుడైన దింటకుర్తి సుబ్బారావు మరొకరు కారులో రేపల్లెకు బయలుదేరిరి. సత్యసాయి రేపల్లె నుంచి తిరుగు ప్రయాణము కాగా మార్గమధ్యములో సుబ్బారావు కారుకు సత్యసాయి కారు ఎదురైనది. అంతటా దింటకుర్తి సుబ్బారావు తన కారును త్రిప్పుకొని బాబాగారి కారును అనుసరించిరి. కొంత దూరం ప్రయాణించిన తర్వాత 2 గడ్డిబండ్లు రహదారికి ఆటంకముగా వెళ్ళుచూ ఉన్నందున బాబాగారి కారును నెమ్మదిగా నడిపించవలసి వచ్చినది. అదే అదనుగా సుబ్బారావు కారు దిగి బాబాగారి కారుకెదురేగి నమస్కరించి రంగన్నబాబు పంపినాడని చెప్పి విషయాన్ని బాబాకు విన్నవించగా బాబాగారు ప్రసాదం అనుగ్రహించినారు. అంతటా హాస్పిటల్లో ఉన్న వెంకటరత్నం గారికి బాబాగారి ప్రసాదము ఇచ్చిన వెంటనే స్వస్థత కలిగి యథాస్థితి ఆరోగ్యం పొందారు. దైవాంశ సంభూతుడైన రంగన్నబాబు గారికి సత్యసాయిబాబా గారితో గల సంబంధాన్ని ఈ సంఘటన వెల్లడిస్తున్నది. ధూళిపాళ వెంకటరత్నం గారి కుమారుడు గురునాథం ఒకసారి రంగన్నబాబును హేళనగా మాట్లాడుచు
నీవు ధనము తెప్పించగలిగే మహిమ చూపగలవా అని ప్రశ్నించగా, రంగన్న బాబు తనపై ఉన్న ఉత్తరీయమును క్రింద పరిచి, ఉత్తరీయం నిండా ధనాన్ని చూపించారు. అప్పుడు గురునాథం నిశ్చేష్టుడై బాబుగారికి నమస్కరించారు. కొత్తూరు తుకారాం బాబు గారి దివ్యానుభవము. తుకారాం బాబు సత్యసాయి భక్తులు. అనేక విధములైన వ్యాపారములు చేస్తూ గుంటూరులో స్థిరపడ్డారు. రంగన్న బాబు గారి ఆశీస్సులతో 1972వ సంవత్సరంలో శ్రీ రంగన్న గిన్ గన్ గిన్నీస్ గన్నీస్ అండ్ జనరల్ మర్చెంట్స్ ఫరం ప్రారంభింపబడి దినదినాభివృద్ధి పొందినది. తుకారాం బాబు గారికి ఈ ఫరంలో భాగస్వామ్యము ఉండేది. శ్రీ భగవాన్ సత్యసాయి బాబా ఆశీస్సులు కూడా ఈ సంస్థకు లభించడంతో ఈ సంస్థ వారు సమాజ సేవలో విశేషముగా పాల్గొనుచూ ఉండేవారు. 1973 సంవత్సరంలో తుకారాం బాబు స్వగ్రామమైన మేడికొండూరులోని ఇంట్లో జరిగిన వివాహానికి రంగన్ బాబు విచ్చేసిరి. వివాహ సందర్భముగా అలనాడు శ్రీకృష్ణ పరమాత్ముడు చిటికెన వేలితో గోవర్ధన పర్వతము నెత్తినట్లు రంగన్ బాబు గారు చిటికెన వేలితో తుకారాం బాబు గారి ఇంటి సమీపంలో ఉన్న ఎడ్ల బండిని సునాయాసముగా ఎత్తిరట. ఆ సంఘటనను చూసిన నాటి నుంచి తుకారాం బాబు బాబుగారి ఎడల అత్యంత భక్తిభావం కలిగి ఉండిరి. ఒకనాడు రామకృష్ణారావు రంగన్న బాబు గారితో, బాబుగారు పుట్టపర్తి వెళ్ళి సత్యసాయి గారిని ఒకసారి చూచి రాకూడదా అని అజ్ఞానముతో మనవి చేయగా, వారు నవ్వి, అంతదాకా వెళ్ళడానికి నాకేమి పని, కావాలంటే ఇక్కడి నుంచి చూడగలను అని అన్నారు. దైవాంశ సంభూతులు దైవాన్ని ఎక్కడి నుంచైనా చూడగలరు, సంప్రదింపులు జరపగలరు అనటానికి ఇంతకంటే నిదర్శనం ఏమి కావాలి? పిల్లలపై బాబుగారి ప్రేమ. పిల్లలలో అహం జనించదు, జ్ఞానిలో అహం నశించునని భగవాన్ రమణులు సెలవిచ్చారు. అందువల్లనే బీ లైక్ చిల్డ్రన్ అని చెప్పబడినది. మహాత్ములు అహంకార రహితులు గనుక బాలల మనస్తత్వం కలిగి ఉండుట వారి సహజ లక్షణము. రంగన్ బాబు గారు కూడా తన ద్వారా జరిగే మహత్యాలను తనకు ఆపాదించకుండా శ్రీరామచంద్ర ప్రభువు చేయిస్తున్నాడని, నేను నిమిత్త మాత్రుడనని చెప్పుచు నిరహంకారిగా ఉండేవారు. రంగన్ బాబు గారికి చిన్నపిల్లలంటే ప్రేమ మెండు. పిల్లలను దగ్గరకు చేర్చుకుని ఎక్కాలు, లెక్కలు అడిగేవారు. కానీ ఆ పిల్లలు బాబుగారి ప్రశ్నలకు జవాబు చెప్పలేకపోవడంతో పెద్దగా శబ్దం వచ్చేటట్లు దెబ్బలు వేసేవారు. అయితే పిల్లలు బాబుగారు చేసిన శబ్దానికి నవ్వేవారు. వారికి దెబ్బలు తగిలితే గదా ఏడ్చేది, దెబ్బలు తగిలితే గదా ఏడ్చేది. దెబ్బలు తగల్లేదని పిల్లలు నవ్వేవారు. బాబుగారికి నరసింహ శతకము, కుమార శతకము అంటే చాలా ప్రీతి. నరసింహ శతకము ఆమూలాగ్రము చదివించి మధ్య మధ్య ప్రశ్నలు వేస్తూ సరియైన అర్థాలు చెప్పి ఆశ్చర్యపరిచేవారు. ప్రసాదము కోరిన చిన్న పాప. బాబుగారు ఉండే ప్రదేశానికి సమీపంలో నేత పని మీద జీవించే గోలి బసవయ్య, పొన్నమ్మ దంపతులు కాపురం ఉండేవారు. వారిది పూరిల్లు. వారి ఇంట్లో బాబుగారు నీళ్లు మోసే కావడి, బిందెలు భద్రపరుచుకునేవారు. మధ్యాహ్న సమయంలో అప్పుడప్పుడు వారి ఇంట్లో నిద్రించేవారు. ఒకనాడు ఉదయాన్నే బాబుగారు నీళ్లు కావడతో వస్తుండగా బసవయ్య గారి 2 సంవత్సరాల వయసున్న చిన్న పాప బాబుగారికి అడ్డంగా నిలిచి ప్రసాదం కావాలని మొరాయించినది. బాబుగారు పసిబిడ్డపై ప్రేమతో కావడిని దించి అక్కడికక్కడే ద్రాక్ష పండ్ల గుత్తిని ఆ పసిపాప చేతిలో ఉంచిరి. ఆ పాప తల్లిదండ్రులు ఆ సంఘటన చూచి పట్టలేని ఆనందాన్ని అనుభవించారు. జై సాయి మాస్టర్.